కాలేజ్లో స్కూల్లో రూల్స్ ఉంటాయి కదా, షూస్ వేసుకొని రావాలి, టక్ వేసుకునే ఉండాలి, టై నీట్గా కట్టుకోవాలి, నెయిల్స్ అన్ని కట్ చేయాలి. అలా ఉందన్నమాట ఇక్కడ స్కూల్లో ఉన్నట్టు. వెరీ సారీ ఫర్ దట్ అని చెప్పాడు అనమాట. దాంట్లో ఎగ్ వేస్తారు కదా, ఎగ్ అసలు సరిగ్గా ఉడకలేదు అనమాట. ఆ స్మెల్ ఎట్లానే వస్తుంది, నీసు వాసన అంటారు కదా. యూట్యూబ్లో ఏమైనా పెడతాడేమో రివ్యూస్ బ్యాడ్గా అని వాళ్ళు భయపడి ఇట్లా మళ్ళీ పిలిపించి ఇంత రాద్దంతం చేశారనమాట. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే మధురైలో ఉన్నాం మామ. ఈరోజు తమిళ చూస్తే మీకు అర్థమైగా ఉంటుంది, తిరుచికి అయితే వెళ్తున్నాం అనమాట. సో నాకైతే తెలియదు ఇంకా టాపిక్ ఏం జరగద్ది, ఏంటి కథ ఈరోజు అని. నార్మల్గా ఈరోజు ప్లానింగ్ ఏముందంటే మధురై నుంచి తిరుచికి లోకల్ బస్సులో వెళ్ళిపోదాం అనుకున్నాము, అంటే 2 hours జర్నీ. సో అక్కడి నుంచి మళ్ళీ హోటల్కి వెళ్ళాలన్నమాట. దీనికి ఏమైందో సడన్గా, సర్లే మనకి ఎందుకులే కానీ. సో టాపిక్ ఏమైనా కానీ వీడియో మాత్రం లాస్ట్లో చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో లేట్గా లేచేసరికి ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తినలేదు అనమాట మామ, అది కూడా స్కిప్ అయిపోయింది. సో వెళ్ళి జిగర్దానే తాగదాం అనుకుంటున్నాను, ఎందుకంటే 2 hours పట్టుద్ది, ఏడో దగ్గర పడిపోతాను దానికని. మధురైలో ఉండగా ఇదే లాస్ట్ అనమాట జిగర్తాండ. సో వెనకాల ఒక బ్యాగ్, ముందర ఒక బ్యాగ్ తగిలి చేసుకున్నాను, ఇంకా బయలుదేరాలన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. రెడీ 5 kilometers ర్యాపిడో బుక్ చేస్తే దాంట్లో 130 చూపిస్తే డైరెక్ట్ గా మెసేజ్ చేశాడు అనమాట, 200 అయితే వస్తాను అని. అట్లా ఉంటుంది మరి తమిళనాడులో ర్యాపిడో బుక్ చేసుకోవాలంటే. బస్సు ఎక్కేసరికి బాల్ తీరిపోయింది మామ. ఇక్కడ ఒక లగేజ్ కూడా ఎట్ట పెట్టుకున్నాను, పైన ఒక 4 పెట్టున్నాం బ్యాగులు. కంపెనీ వాళ్ళు బుక్ చేసి ఉండేవాళ్ళు, కానీ ఈ టికెట్ కూడా కనీసం 2 hours అనమాట. అందుకని నేనే బుక్ చేయించలేదు, లోకల్లో వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి ఇంత కష్టపడుతున్నాం అనమాట. టికెట్ 340 రూపాయలు ముగ్గురికి, అండ్ లగేజ్కి సపరేట్ 88 రూపాయలు అనమాట. సో మనం ఇప్పుడే దిగాం అనమాట. టైం వచ్చి 3:30 అవుతుంది కరెక్ట్ గా. నా వెనకాల కనిపించేది వచ్చి తిరుచిరాపల్లి న్యూ బస్ స్టాండ్ అనమాట. ఇది వచ్చి హైవే మీద ఉంటది, చాలా దూరం సిటీకి. ఇక్కడ నుంచి ఒక 8 kilometers అలా ఉందన్నమాట సిటీ. ఇది కొత్త బస్ స్టాండ్ లా ఉంది, ఇప్పుడే కట్టినట్టున్నారు. సో ఇక్కడ నుంచి ఒక టాక్సీ బుక్ చేసుకుని వెళ్ళిపోదాం. ఆ పైన కనిపించేది లోకల్ బస్సులు అంట. మనం ఒకవేళ సిటీలో పోవాలంటే ఆ పైకి ఎక్కాలి, కానీ నాకైతే అంత ఓపిక లేదు, డైరెక్ట్ గా టాక్సీ మాట్లాడుకొని వెళ్ళిపోదాం. ఎండ మొహం మీద పడుతుంది. ఈ క్యాప్ లేకపోతే గుండంతా కాలిపోయి ఉండేది, క్యాప్ ఉంది కాబట్టి సరిపోయింది. और भाई मजा आया? లెఫ్ట్ సైడ్ హోటల్ చూడండి మా, అంత పెద్దది ఉంది అసలుకి. ఇక్కడ అనమాట మనం 2 days స్టే చేయబోయేది. మనం చూసారా ఎంట్రీలో ఏముంది అసలుకి, హైలైట్గా ఉంది. కాకపోతే లొకేషన్ అంత బాగాలేదన్నమాట హోటల్ది, ఊరు అవతల ఉంది కరెక్ట్గా. చూడండి బాల్కనీ అండ్ ఆల్సో రెస్టారెంట్ కూడా ఉందన్నమాట. సో లోపల పోదాం. సో ఇది మన బాయోల్ రూమ్ అనమాట మామ. దీనికి చాలా రూల్స్ చేపెట్టారు అసలుకి. ఇది బాత్రూమ్, నాది కూడా చూపిస్తాను ఆ రూమ్కి వెళ్ళాక. సో ఇదనమాట మామ నేను స్టే చేయబోయే రూము. ఎట్లా అని చెప్పండి, మీకు ఒక క్విక్ రూమ్ టూర్ కూడా ఇచ్చేస్తాను. ఫస్ట్ టైం అయితే వింటున్నాను మామ, సెక్యూరిటీ డిపాజిట్ 2000 చేయాలంట ఒక్క రూమ్ కి. మేము 2 రూములు తీసుకున్నాం కాబట్టి 4000 చేయమన్నారు. నా దగ్గర అంత బడ్జెట్ లేదు ఇప్పుడు ప్రజెంట్ ఇవ్వడానికి. మళ్ళీ రిటర్న్ చేసేస్తారు, కానీ నా దగ్గర ఇవ్వడానికి ఉండాలి కదా. సో అందుకని నా దగ్గర లేదని చెప్తే 2000 తీసుకున్నారు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. అండ్ ఆల్సో అవుట్ సైడ్ ఫుడ్ కూడా హోటల్లో కలవలేదంట. ఆయన ఏదో స్కూల్ ప్రిన్సిపల్ లా ఉన్నాడు అసలుకి. నేను ఈ సేమ్ ఇదే రివ్యూ నేను గూగుల్ మ్యాప్స్ లో చదివాను అనమాట ఈ హోటల్ గురించి. మీకు పక్కన ఇస్తా చూడండి. చాలా మంది చెప్పారు ఓనర్ ఏందో పెద్ద స్కూల్ ఓనర్ లాగా, కాలేజ్ ప్రిన్సిపల్ లాగా అట్లా ఉన్నాడు అని చెప్పారు. అదేముండదు అనుకున్నాను నేను ఫస్ట్ లో, కాకపోతే ఆయన చూసి అక్కడపోయింది అనమాట. పెద్ద విషయం ఏమంటారు, మనకేదో ఫ్రీగా ఇస్తున్నట్టు ఆయన ఫీలింగ్. ఫస్ట్ అయితే మీరు రూమ్ చూసేయండి, దాని తర్వాత ఎంత పడిందో రోజుకి అని మీకు చెప్తాను. సో ఇది మెయిన్ డోర్ మామ. ఇక్కడ ఒక తమాషా ఉంది చూడండి, ఇది ఎలా ఉందో అది కూడా ఇలానే ఉండాలన్నమాట. కాకపోతే ఇది రివర్స్ లో ఉంది చూసారా, అప్పుడు నిలవద్దు. ఇది పైన నుంచి కింద కానాలి, కిందకి పెడితే కింద జారిపోతుంది. ఇట్లా ఉండాలన్నమాట. పెడితే కిందకి లాక్ అయిపోవాలి. ఇది చూడండి, నో స్మోకింగ్ అన్నారు. ప్రతి హోటల్లో ఇట్లానే రాసుకుంటారు, అది మాకు తెలుసు. మమ్మల్ని చూస్తే ఆయనకి ఎలా అనిపించిందో ఏమో కానీ 4 సార్లు చెప్పాడు అనమాట, రూమ్ లో మొత్తం స్మోక్ చేయొద్దు అని. ఎట్లా కనిపిస్తున్నాం ఏందో నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ ఇక్కడ చూడండి, వాడిన గిన్నెలు అన్ని నీట్ క్లీన్ చేసి పెట్టేయాలంట మనమే. ఇంకెందుకు మనం మనీ ఇచ్చేది అసలు నాకు అర్థం కాదు. కాలేజ్లో స్కూల్లో రూల్స్ ఉంటాయి కదా, షూస్ వేసుకొని రావాలి, టక్ వేసుకునే ఉండాలి, టై నీట్గా కట్టుకోవాలి, నెయిల్స్ అన్ని కట్ చేయాలి. అలా ఉందన్నమాట ఇక్కడ స్కూల్లో ఉన్నట్టు. సో ఇది కబోర్డ్, కింద బకెట్, మగ్గు ఉంది, డ్రావర్ ఉంది, ఇంత ఖాళీ పైన హ్యాంగర్స్ ఉన్నాయి. ఈ కింద దాంట్లో లాండ్రీ బ్యాగ్ ఉంది మామ. మనకి ఏమైనా కావాలంటే బట్టలు దాంట్లో వేసేస్తే వాళ్ళు క్లీన్ చేస్తారు అనమాట. అండ్ ఇక్కడ ఒక రూమ్ అయితే ఉంది, కాకపోతే క్లోజ్ లో ఉందన్నమాట.
నార్మల్గా వేరే రూమ్కి అటాచ్మెంట్ ఏమో అది నాకు తెలీదు, అదే అనుకుంటున్నా. స్విచ్చెస్ చూస్తారా భలే ఉన్నాయి కదా కామెడీగా, ఇట్లాంటి ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఒక బెంచ్ ఉంది అండ్ టీవీ ఉందన్నమాట, 2 రిమోట్లు ప్లస్ ఆల్ అవుట్ కూడా ఇచ్చున్నారు. దోమలు ఎక్కువ ఉంటాయి అక్కడ. సో అట్లా పక్క వస్తే 2 బెడ్లు ఉన్నాయి, కాకపోతే నేను ఒక్కనే ఉండేది. అలా పక్క వస్తే 2 వాటర్ బాటిల్స్, టిష్యూస్, 2 టీ కప్స్ అండ్ ఆల్సో 2 గ్లాసెస్ ఉన్నాయి. అండ్ ఇది వాటర్ జగ్ ఒకటి ఉంది. వెనకాల చూసారా పెయింటింగ్ చాలా బాగుంది కదా. రూమ్ అయితే చాలా బాగుంది మా, నిజంగా చాలా ప్లెజెంట్ గా. వ్యూ చూడండి, ఇంకా హైలైట్ చూపిస్తాను. వ్యూ మాత్రం అసలుకి నెక్స్ట్ లెవెల్. మేము సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నాను చెప్పాను కదా, చూడండి అసలు ప్రశాంతంగా ఏం గలబా లేకుండా చాలా బాగుంది అనమాట వ్యూ. బెడ్ కూడా చూసారు ఎంత మెత్తగా ఉందో, చాలా లోపలికి వెళ్ళిపోతుంది. ప్రాపర్టీ బాగుంటే దాంతోపాటు వాళ్ళ బిహేవియర్ అండ్ ఆల్సో రిసీవ్ చేసుకునే విధానం కూడా బాగుంటే మ్యాప్స్లో రివ్యూస్ మంచిగా వచ్చేవి. ఇప్పుడు నేను కూడా మంచిగా చెప్పేవాడిని అనమాట. ఆయన ఒక్క బిహేవియర్ బాగాలేని కారణంతో నేను ఇట్లా చెప్తున్నాను అనమాట. అంతే కదా, ఓనర్ ఎలా మనల్ని రిసీవ్ చేసుకుంటారో మనం అదే చెప్తాము. కానీ నిజం చెప్పాలంటే రూమ్ మాత్రం చాలా బాగుంది. అన్నిటికంటే మెయిన్ బాత్రూమ్ చూపిస్తాను చూడండి, నాకైతే చాలా నచ్చింది బాత్రూమ్. చూసారా, చిన్న బాత్రూమ్ అండ్ ఆల్సో డోర్ కూడా ఉందన్నమాట. 2 టవల్ ఇచ్చున్నారు, హ్యాండ్ వాష్ ఉంది అండ్ ఒక మంచి అద్దము. ఇక్కడ చూసారా ఒక గ్లాస్ ఉంది. ఈ గ్లాస్ ఎందుకురా బాత్రూమ్ లో ఇస్తారు అని ఒకసారి అడిగాను అనమాట. అప్పుడు నా కమెంట్స్ లో చెప్పారు ఏంటంటే గార్గిలింగ్ యూజ్ చేస్తారంట, అంటే తాగి అని వస్తారు కదా, సో దానికి యూజ్ చేస్తారంట. నాకు అప్పుడే తెలిసింది. సో ఇది ఒక శానిటైజర్ అండ్ ఆల్సో షాంపూ, ఇది షవర్ క్యాప్, ఇది శానిటరీ బ్యాగ్ అండ్ ఒక డెంటల్ కిట్ అనమాట. రూమ్ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. స్పేస్ తక్కువైనా కానీ చాలా నీట్గా పెట్టున్నారు అనమాట. అన్నిటికంటే నాకు నచ్చింది ఈ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. చూసారా అసలుకి ఈ వాల్ మీద పెయింటింగ్స్ లేకుండా ఉంటే ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. పెయింటింగ్స్ వల్ల అసలు వాల్కి అందం వచ్చింది అనమాట. మా కంపెనీ వాళ్ళకి ఈ రూమ్ ఒక్క రోజుకి 3700 అలా పడింది అనమాట. అంటే 2 రూమ్స్ కాబట్టి పర్ డేకి 7500 అలా, అండ్ 2 days కాబట్టి అలానే 15000 అలా పడింది అనమాట మా కంపెనీ వాళ్ళకి. హోటల్ చాలా బాగుంది అనమాట. లిఫ్ట్ చూడండి అలా ఉంది, ఎక్కడ పట్టినా పెయింటింగ్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడే తినడానికి వచ్చాం అనమాట. అట్లా లక్కీగా ఒక రెస్టారెంట్ దొరికింది మనకి ఇక్కడ. बिरयानी नहीं खाई मेरे ख्याल से 1 महीना हो गया बिरयानी देख के। मैं कितना खुश था तेरे को मालूम नहीं सकी। मतलब कि बहुत खुश हो रहा है ये बिरयानी देख के, मेरे को थोड़ी चमक आ गई मुंह में. పాపం ఏమంటున్నానంటే చాలా రోజుల నుంచి బిర్యానీ తిన్నదంట. బిర్యానీ చూసాక మొహం అంతా ఖుషి అయిపోయిందంట, హ్యాపీగా ఫీల్ అవుతున్నానంట. చల్ కోయి ఖాళీ. సో హాఫ్ తందూరి 2 బిర్యానీ చెప్పాను అనమాట, 65 బిర్యానీ. ఇదే అనమాట మన లంచ్. కరెక్ట్ టైం వచ్చి ఈవినింగ్ 4:30 అవుతుంది. అచ్చలాగా బాయ్ ఫేస్ లో హ్యాపీనెస్ చూడండి అసలుకే. आउटस्टैंडिंग मतलब कि मेरे पास दर्द नहीं है इस बिरयानी के लिए. అసలు నోట్లోంచి మాటలు రావట్లేదంట బాయ్కి. అసలు నాకు అర్థం కావట్లేదు అంత బాగుంది ఏందని. చాలా బాగుంది. సో మా ఇప్పుడే టైం వచ్చి 9 అయింది అనమాట. నైట్ డిన్నర్ తినడానికి వెళ్తున్నాము. పెద్ద ఆకలి లేదు నాకైతే. చూద్దాం ఇదే రెస్టారెంట్ తిన్నామా లేదా బయటకు వెళ్దామా. క్యా భాయ్ ఉదర్ కహా ఖాయేంగే, ఇదర్ యా బాహర్. అంబియన్స్ చూసారా మామ, హెవీగా ఉంది. అసలుకి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. హోటల్ అయితే చాలా క్లీన్గా ఉంది. రెస్టారెంట్ సపరేట్గా ఉందన్నమాట, చాలా బాగుంది. ఒకవేళ రూమ్ సర్వీస్ కావాలంటే 30% ఎక్స్ట్రా కట్టాలంట. అదే ఆనియన్ దోశ మీద 110కి 140 అట్లా కట్టాల్సి వస్తుంది. మేమైతే మెనూ మొత్తం నీట్గా చూసి మామ చీప్ అండ్ బెస్ట్గా చికెన్ ఫ్రైడ్ రైస్ 2 చెప్పుకున్నాం అనమాట. ముగ్గురికి 260 రూపాయలు. అస్సలు బాగా మా ఫ్రైడ్ రైస్ అయితే చాలా వరస్ట్గా ఉందన్నమాట. ఒట్టి ఫ్రైడ్ రైస్ తింటే మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. కొంచెం ketchup వేసుకొని తిన్నా కొంచెం పర్లేదు అనిపించింది. ఏ భాయ్ आपका भी सेम फीलिंग है ना? बेकार है ना, बहुत बेकार. क्या बोलो मैं, खाना और टेस्ट ये भाई है फूड इससे अच्छा तो बड़े होटल कितने भी बड़े हो, खाना बेकार ही है. ఈ మాత్రం నీట్గా ఉన్నాయి మా అసలుకి. ఎక్కడెక్కడ చాలా నీట్గా డెకరేట్ చేసి పెట్టినారు, కానీ ఫుడ్ మాత్రం వరస్ట్ ఉంది. బిల్లు చూడండి 741 రూపాయలు అంట. కడుపు మండిపోతుంది నాకైతే చూస్తుంటే. ఇంత పెద్ద హోటల్ కట్టినోడు ఒక మంచి చెఫ్ని పెట్టుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. అసలు ఫుడ్ చాలా వరస్ట్ నిజంగా. क्या भाई बहुत खराब है ना फूड? बहुत खराब लगा, वेस्ट. हमको मजा नहीं आया, बहुत खराब है.
చూడండి హోటల్ మాత్రం అని చాలా పెద్ద ఉంది, ఫుడ్ మాత్రం వరస్ట్. సంత పెట్టినారు మా సాయంత్రం వచ్చినప్పుడు ఏం లేదనమాట. ఇప్పుడు చూడండి ఫుల్ షాప్స్, అసలుకి లాస్ట్కి జ్యూసే మనకి దిక్కు అనమాట. పైనాపిల్ పియానా అప్నే చిన్న బాయ్ వచ్చి పైనాపిల్ చెప్పుకున్నాడు, నేను మస్క్ మిలన్ చెప్పుకున్నాను అనమాట. చాలా బాగుంది మా, బోత్ వచ్చాయి. అట్లా బయట తిరుగుతున్నాను అనమాట. మేము ఫుడ్ అయితే మొత్తం మిగిలిచ్చేసాము, కొంచెం కొంచెం తినేసి. సో వాళ్ళు ఫోన్ చేసి మేనేజర్ మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నారు అనమాట. సో చూద్దాం ఏమంటాడు మేనేజర్. వచ్చేసాం హోటల్కి, మాట్లాడాక చెప్తా. సో మేనేజర్ మాట్లాడారు అనమాట ఇప్పుడే. అసలు మాకు ఇంకో ఫుడ్ బాగాలేదు, నచ్చలేదు అని చెప్తే ఇంకో ఫుడ్ చేయించాడు అనమాట. సేమ్ అదే ఫ్రైడ్ రైస్ అండ్ పన్నీర్ బటర్ మసాలా చేయించాడు. సో చూద్దాం ఈ టేస్ట్ ఎలా ఉందో. అసలు ఒప్పుకోలేదు అనమాట, మేము వద్దన్నా కానీ. कैसे अब अच्छा है, अब पनीर बहुत बढ़िया है। ऐसे तो पनीर अच्छा लग रहा है, मतलब कि चीनी हुआ है, चेंज हुआ है, चेंज नहीं मतलब ज्यादा चीनी हुआ है। మళ్ళీ మేనేజర్ అది పనిగా వచ్చి మేము తింటుంటే బాగుందా బాగాలేదా అని చెప్పి కనుక్కున్నాడు. అండ్ ఆల్సో వెరీ సారీ ఫర్ దట్ అని చెప్పాడు అనమాట. దాంట్లో ఎగ్ వేస్తారు కదా, ఎగ్ అసలు సరిగ్గా ఉడకలేదు అనమాట. ఆ స్మెల్ అట్లానే వస్తుంది, నీసు వాసన అంటారు కదా, అది అట్లానే వస్తుంది అనమాట. సో అది వాళ్ళకి అర్థమైంది. కొంచెం వదిలేస్తున్నా వాళ్ళకి అర్థమైంది కాదు, మేము మొత్తం వదిలేసి వెళ్ళిపోయాం అనమాట. అది కూడా పేమెంట్ ఫుల్గా చేసేసి. అందుకే ఆయన ఫోన్ చేసి మరీ పిలిపించి మాకోసారి మళ్ళీ రెడీ చేయించి పన్నీర్ ఫ్రీగా ఇచ్చాడు అనమాట. పన్నీర్ పర్లేదు బాగానే ఉండింది, బాగా చెప్పినట్టు. ఒకటేమో అక్కడ పెట్టేసాము, ఇంకో దాంట్లో సగం కూడా తినలేదన్నమాట. వాళ్ళంతా కేరింగ్ ఎందుకు చేశారంటే దానికి ఒక రీజన్ ఉంది. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు వీడియోస్ తీస్తూ ఉన్నాను అనమాట వాళ్ళ ముందే. సో వాళ్ళకి ఏదో అర్థమైనట్టుంది, వీటి రీల్స్ లేదా యూట్యూబ్లో ఏమైనా పెడతాడేమో రివ్యూస్ బ్యాడ్గా అని వాళ్ళు భయపడి ఇట్లా మళ్ళీ పిలిపించి ఇంత రాద్దంతం చేశారనమాట. సో ఇక్కడితో అయితే ఈ వీడియో ఆపేస్తాను. రేపు మళ్ళీ సైడ్కి వెళ్ళాలన్నమాట. 50 kilometers మళ్ళీ ట్రావెల్ చేయాలి. రేపు మార్నింగ్ కూడా త్వరగా లేయాల్సి ఉంటుంది. సో వీడియో తర్వాత ఆపేద్దాం. ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బై.